హాయ్ ఫ్రెండ్స్, 80 ఏళ్ళు వచ్చాక బోన్స్ని రీజనరేట్ చేయొచ్చా? అంటే ఇంకా అరిగిపోయినాయి, కార్టిలేజ్ అరిగిపోయింది, బోన్స్ చాలా వదులుగా అయిపోయినాయి. ఆ ఏజ్‌లో బోన్స్ని రీజనరేట్ చేయొచ్చా? ఈ టాపిక్ గురించి మాట్లాడతాను. అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను. మేము ఒక 2 డేస్ ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్నాము అని. చాలా సంవత్సరాల తర్వాత 2 డేస్ వెతుక్కొని అలా ఫ్యామిలీ ట్రిప్ స్టార్ట్ చేసామన్నమాట చీరాల బీచ్‌కి. ఇక్కడ ఈ రిసార్ట్ తీసుకున్నాము. ఇది ఒక ప్రైవేట్ రిసార్ట్. చూడండి, కొంచెం బాగానే ఉంది యాక్చువల్లీ. ఇట్స్ చాలా స్పేషియస్గా ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. సో బేసికల్లీ ఈ రిసార్ట్ యాడ్ కాదు ఇది. ఇది క్యాజువల్గా ఇది బాగుంది కాబట్టి నేను బాగుంది అని చెప్పడం కోసం. అండ్ మీకు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే చీరాల బీచ్ మేబీ మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. ప్రైవేట్ రిసార్ట్ చాలా బాగుంది. ఓన్లీ అంటే ఫ్యామిలీ వచ్చి స్టే చేయాలంటే వాళ్ళు చాలా హ్యాపీగా స్టే చేయొచ్చు యాక్చువల్లీ. రూమ్స్ 3 ఉన్నాయి. 3 కూడా చాలా లగ్జరీస్గా ఉన్నాయి. అండ్ ఇది ఒక హాల్ యాక్చువల్లీ. ఎనీవే, ఇక్కడికి బయలుదేరడం, ఇక్కడికి రావడం మాత్రం కొంచెం ప్రయాణం అంతా బాగా జరిగింది. లాస్ట్ 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనగా టైర్ పంక్చర్ అయింది. అప్పుడు దాకా చల్లగా ఉన్న క్లైమేట్ సడన్గా వేడిగా మారింది. సడన్గా ఎండ వచ్చింది. మేము టైర్ పంక్చర్ వేసేవాడు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు. నేను నా వైఫ్ వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ టైర్ పంక్చర్ ఉండి రమ్మని చెప్పి మళ్ళీ 1 కిలోమీటర్ బ్యాక్ వాక్ చేసుకుంటూ వచ్చాము. వడదెబ్బ చాలా భయంకరంగా తగిలింది. పిల్లలు మా అత్తగారు కారులోనే కూర్చున్నారు. సో మాకు వెళ్ళడం రావడం చాలా అలసిపోయాం యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అయింది. అప్పుడు ఫుడ్ తినడం అంతా అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 4:20. ఇప్పటికీ కొంచెం ఫ్రీ అయ్యాం. బట్ ఎనీవే, ఇంత అయినా కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం కొత్త ప్లేసు చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి వెళ్ళాలన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో ఈవినింగ్ అంటే కాసేపు ఒక గంట పోయాక మేము బీచ్కి అది వెళ్ళి ప్లాన్లో ఉన్నాం. బట్ ఎనీవే, ఈ వీడియో టాపిక్ ఏంటి? 80 ఏళ్ళ ఉన్న వ్యక్తికి బోన్స్ని రీజనరేట్ చేయొచ్చా? డీజనరేట్ అయిపోయిన బోన్స్ని రీజనరేట్ చేయొచ్చా? చేయొచ్చు. మీకు ఒక విషయం చెప్తానండి. అనేక ట్రీట్మెంట్స్ విషయంలో అలోపతిలో సొల్యూషన్స్ లేనివి, ఆయుర్వేదాలో సొల్యూషన్స్ లేనివి, ఎందులో ఎక్కడా కూడా సొల్యూషన్స్ లేనివి మా దగ్గర సొల్యూషన్స్ ఉంటున్నాయి. ఇది అతిశయోక్తి అనుకోండి, ఎక్సాజరేట్ చేసి చెప్తున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, మాకు క్లియర్గా ఎగ్జాంపుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ తీసుకోవట్లేదు. నేను సంహౌ టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేయడంలో చాలా వీక్. కానీ నేను చూస్తున్నాను పేషెంట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఒక సన్ వాళ్ళ ఫాదర్ గురించి కాల్ చేసేది యాక్చువల్లీ. చాలా అసలు అంటే ఆయనకి ఎక్కడ ఎప్పుడు ట్రీట్మెంట్ లేని విపరీతంగా జాయింట్ పెయిన్స్ వచ్చి చాలా పెద్ద ముసలాయన, ఆల్మోస్ట్ 80 years ముసలాయన, ఆయనకి ఇప్పుడు పెయిన్స్ మొత్తం తగ్గినాయి. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇది జస్ట్ 1 ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఆయన ఏజ్ 80 కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మీకు చెప్తున్నాను. బట్ ఇలాంటి కేసులు కొల్లలు అండి. అయితే ఒకటే, డెడికేషన్ అనేది ఉండాలి. అఫ్కోర్స్ ఈయన 80 years ఏజ్, ఆయనకి డైట్ ఇవన్నీ అంటే ఒరిజినల్గా జీన్స్ ఆయన కొంచెం మంచివి యాక్చువల్లీ. అంటే ఆయనకి డయాబెటీస్ లేదు, బీపీ లేదు. కాబట్టి ఈజీగా మా సప్లిమెంట్స్ ఆయనకి బాగా పనిచేసి బోన్స్ని రీజనరేట్ చేసినాయి. కానీ చాలామంది విషయంలో అంత సింపుల్గా ఉండదు ట్రీట్మెంట్. వాళ్ళు ఒక 3 నెలల హార్డ్ డైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ టేకింగ్ దీస్ సప్లిమెంట్స్. కొన్ని సప్లిమెంట్స్ని ఇస్తాము, డైట్ ఇస్తాము, అండ్ డైజెషన్ బెటర్ చేస్తాము. ఇలాగ మల్టిపుల్ థింగ్స్ చేస్తే వితిన్ 3 months, కొంతమంది విషయంలో డైజెషన్ కానీ సరిగ్గా లేకపోతే ఆ డైజెషన్ బాగోవడానికి కొంచెం టైం పట్టచ్చు. బట్ 3 to 4 months అండి. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కార్టిలేజ్ అరిగిపోయినా, మీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినా, కాళ్ళు బోన్స్ ఎంత వీక్ అయిపోయినా మీకు అవి రీబిల్డ్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి. చాలామంది పెద్దవాళ్ళకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్ వంకరైపోతుంటాయి. అంటే పెలుసుగా అయిపోయి ఇలా వంగిపోతుంటాయి. ఈ జాయింట్స్ దగ్గర ఇలా వంగిపోతుంటాయి, బోన్స్ వంగిపోతుంటాయి. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళు నిజంగా మా ట్రీట్మెంట్ని ఫాలో అవ్వాలే కానీ కంప్లీట్లీ అవి రివర్స్ అవుతాయి.
ఏంటిది అంటే అలోపతిక్‌లో దీనికి ట్రీట్మెంట్ లేదంటే అలోపతిక్‌లో ఉన్నాయి. బోన్స్‌ని రీజనరేట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. కొంత ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఇవి పర్ఫెక్ట్‌లీ పనిచేయవు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఏది బోన్స్‌ని డీజనరేట్ చేస్తుంది. దాన్ని ట్రీట్ చేయదు. బోన్స్‌ని రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు కానీ ఒకవైపు బాడీలో మీకు ఒక ప్రాసెస్ జరుగుతూ బోన్స్ డీజనరేట్ అవుతుంటాయి. సో, డీజనరేట్ అవుతుంటాయి. రీజనరేట్ కోసం ట్రై చేస్తుంటారు. సో, పర్పస్ సాల్వ్ కాదు. మా విషయంలో అలా కాదు. మేము బోన్స్ డీజనరేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? డైజెషన్ సమస్యలా? వాటిని ఫిక్స్ చేస్తాం. ఇంకేదన్నా సమస్య ఉందా? వాటిని ఫిక్స్ చేస్తాం. చేస్తూనే బోన్స్‌ని రీజనరేట్ చేస్తాం. చాలామంది బోన్స్ రీజనరేట్ అంటే జస్ట్ గ్లూకోజ్‌మిన్ లేకపోతే కొలాజిన్ ఇలా అనుకుంటారు. కానీ కాదు. అవన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తాయి. స్లోగా పనిచేస్తాయి. దానికంటే పర్ఫెక్ట్‌లీ పనిచేసే సప్లిమెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో, ఎవరన్నా ఒకవేళ మీకు ఈ బోన్స్ విషయంలో గానీ, జాయింట్స్ విషయంలో గానీ, కార్టిలేజ్ అది అరిగిపోయి చాలా బాధలు పడుతుంటే, మీరు వితౌట్ ఎనీ డౌట్ మా దగ్గరికి రావచ్చు. బట్ రెడీగా ఉండండి. మీరు ఒక 3 నెలల పాటైతే డెఫినెట్‌లీ కొంచెం కష్టమైన డైట్ చేయాల్సి ఉంటది. అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ ఇదొక్కటి కొంచెం కంపల్సరీ అనుకోండి. నాన్ వెజిటేరియన్ కాదు, మేము వెజిటేరియన్‌తోనే ఫిక్స్ చేయాలనుకుంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం లోగా ఉంచుకోండి. 100కి 100% మేము రిజల్ట్స్‌ని గ్యారంటీ ఇవ్వం. బట్ రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్‌లీ. బట్ 100కి 100% ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అంతే. సో, అదండి సంగతి. సో, బోన్స్‌ని రీజనరేట్ చేయగలమా? చేయగలం. ఏ ఏజ్‌లోనా చేయగలమా? ఏ ఏజ్‌లోనా చేయగలం వితౌట్ ఎనీ డౌట్. ప్రపంచంలో ఎక్కడన్నా ఇది సాధ్యమా? కాదు. ఇది అతిశయోక్తి కాదు. అన్ని చోట్ల సాధ్యం కాదు ఇది. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. ఇంకా చెప్తాను. ఇంకా మాది నడుస్తూనే ఉంది ట్రిప్. సో, సాయంత్రం కూడా బహుశా మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేయొచ్చు. ఐ విల్ క్యాచ్ యూ సూన్ అండి. బాయ్.